హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 12. ఇక స్టోరీలోకి వెళ్తే రేణుకాకి చాలా చిరాగ్గా ఉంది. తన పుట్టింటి వాళ్ళకంటే మహదీర్ ఫ్యామిలీకి ఇస్తున్న ఇంపార్టెన్స్ తను అస్సలు భరించలేకపోతుంది. అప్పటికే ప్రతాప్ వర్మ తమ ఫామ్ నుండి ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ తెప్పించి నీట్గా ప్యాక్ చేయించాక వెహికల్లో పెట్టిస్తూ తనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి 22 రకాల స్వీట్స్ కూడా జాగ్రత్తగా ప్యాక్ చేయించి అవి కూడా మెయిడ్స్తో పెట్టిస్తూ చాలా బిజీగా ఉంటాడు. పెళ్లి చూపులకి వెళ్తున్నట్టు ఈ అరేంజ్మెంట్స్ ఏంటి అసలు అని మరింత చిరాగ్గా మారిన రేణుకాకి వినయ్ వాళ్ళందరి కోసం గిఫ్ట్ తెప్పించడం మరింత మంట పుట్టిస్తుంది. ఎప్పుడైనా మా అన్నయ్య కోసం అట్లీస్ట్ వాచ్ అయినా గిఫ్ట్గా తెప్పించారా, వాళ్ళకి మాత్రం లక్షలు ఖర్చు చేశారు అని లోపలే రగిలిపోతూ ఉంటుంది. డాడ్ ఐఆమ్ రెడీ అంటూ పైనుండి నవ్వుతూ వస్తున్న కూతుర్ని చూసిన రేణుక, చిచి ఇది నా కడుపుని ఎలా పుట్టిందో ఏంటో అన్నీ వినయ్ పలుకులే వచ్చాయి అని మాయాను చూసి తనను తానే తిట్టుకుంటూ ఉంటుంది. మేము కూడా రెడీ బంగారం అంటూ మాయా వైపు చూస్తాడు. నీస్ వరకు ఉన్న బ్లూ కలర్ డెనిమ్ విత్ వైట్ టాప్లో ముద్దుగా కనిపిస్తున్న కూతుర్ని చూసి నవ్వుతూ ఇక స్టార్ట్ అవుదాం అంటూ ప్రతాప్ వర్మ వైపు చూస్తాడు. వినయ్, నేను మాయ నా కారులో వెళ్తాము, నువ్వు రేణుక నీ కార్లో రాండి అని చెప్పి నలుగురు ఎవరి పాటికి వాళ్ళు వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి జైదీర్ కారు వచ్చి ఆగగానే అందరూ అటుగా చూస్తారు. వైట్ టీషర్ట్ విత్ బ్లాక్ స్ట్రగ్ అండ్ బ్లాక్ జీన్స్లో కనిపిస్తున్న జైను చూస్తుంటే అందరికీ బాలీవుడ్ హీరో హృతిక్లా కనిపిస్తున్నాడు. జై ఎప్పుడో కానీ ఇంత స్పెషల్గా రెడీ అవ్వడు. రెడీ అయితే మాత్రం చూపు తిప్పుకోవడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే జై కలర్ఫుల్ వైట్ విత్ 8 ప్యాక్, నుదుటిన సిల్కీ హెయిర్ అండ్ మెయిన్గా చెప్పాల్సింది జై ఐస్ గురించి. హెజల్ గ్రీన్ కలర్ ఐబాల్తో జై ఐస్ చూడ్డానికి చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అందుకే జై తమ వైపు చూస్తే చాలు అని పడి చచ్చిపోయే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. సో జైను ఎప్పుడు ఫార్మల్ సూట్స్లో చూసిన వీళ్లకు చాలా డేస్ తర్వాత ఇలా కనిపించడంతో అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. జై తన నుదిటిన పడుతూ అల్లరి చేస్తున్న హెయిర్ను సెట్ చేసుకుంటూ వీళ్ళ ముందుకు వచ్చి, నేను వచ్చేదాకా ఆగలేకపోయారా, మాయా ఆగండి నేను కూడా వస్తాను మహదీర్ అంకుల్ విల్లాకి అని చెప్తూ వినయ్ మాయాకి ప్రజెంట్ చేసిన కార్లో మాయాతో స్టార్ట్ అయితే వెనుక 2 కార్స్, ఒక దాంట్లో ప్రతాప్ మరొక దాంట్లో రేణుక వినయ్ కూడా మహదీర్ విల్లాకి స్టార్ట్ అవుతారు. జై తమతో బయటికి రావడం చాలా అంటే చాలా తక్కువ. అలాంటిది జై మహదీర్ ఇంటికి వెళ్ళడానికి ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు వినయ్కి మాత్రమే కాదు, రేణుకకు కూడా అర్థం అవ్వదు. జై స్ట్రేంజ్ బిహేవియర్ గురించి ఇద్దరు ఆలోచిస్తూనే కూర్చుంటారు. రేణుక, నాకు జై మీద డౌట్గా ఉంది. వాడు ఎందుకో ఆద్య గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. వాటర్ తాగుతూ ఉన్న రేణుకాకి వినయ్ చెప్పిన మాటలు గొంతుకి అడ్డం పడ్డంతో దగ్గుతూ వినయ్ వైపు చూస్తూ, అసలు మీరేం మాట్లాడుతున్నారు, జైకి ఆద్య మీద ఇంట్రెస్ట్ ఏంటి అని అసహనంగా అడుగుతుంది. నేను జైని పార్టీలో నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. ఆద్య వైపే చూడడం, తను ఎటు వెళ్తే అటు వెళ్ళడం, మహి మనల్ని విల్లాకి ఇన్వైట్ చేయగానే చాలా ఎగ్జైటింగ్గా వస్తాను అని చెప్పడం, ఇప్పుడు మనం జస్ట్ అలా పిలవగానే ఇంత స్మార్ట్గా రెడీ అవ్వడం, సో ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. వామ్మో, ఈయన చెప్పేది వింటుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. అదే జరిగితే నేను అన్నయ్య పడ్డ కష్టం మొత్తం వేస్ట్ అవుతుంది అని అనుకుంటూ టెన్షన్గా చేతులు నలుపుకుంటూ ఉంటుంది. మాట్లాడవేంటి రేణు, నేను చెప్పేది నీకు కూడా నిజమే అనిపిస్తుంది కదా. ఈయనేంటి ఇంత ఆనందంగా అడుగుతున్నాడు. అవునులే, ఈయన ప్రాణ స్నేహితుడి కూతురు కదా, అందుకే ఇంత హ్యాపీగా కనిపిస్తున్నారు. అయినా నేనుండగా హరిణి తప్ప మరొకరు ఈ ఇంటికి కోడలుగా ఎలా వస్తారు అని కన్నింగా నవ్వుకొని, ఏంటండి మీరు, జైకి ఆద్యకి చిన్నప్పటి నుండి పడదు, పైగా ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇద్దరు మీట్ అయ్యారు కాబట్టి అలా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నారు, దాన్ని మీరు మరోలా అర్థం చేసుకున్నారు అంతే అంటూ అందంగా కవర్ చేస్తుంది రేణుక. లేదు రేణు, నాకు అలా అనిపించడం లేదు. పైగా సంధ్య నాతో ఎప్పుడూ అంటూ ఉండేది, మహికి కూతురు పుడితే కోడలుగా చేసుకోవాలి అని. సంధ్య కోరుకున్నట్టే కూతురు పుట్టింది. అప్పుడు మాకు జై ఒక్కడే కాబట్టి ఆద్యాన్ని చాలా బాగా చూసుకునేవాళ్ళం. నిజంగా జైను ఆద్య ఇష్టపడితే నాకంటే ఆనందించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలా ఎలా ఇష్టపడతాడండి, మన జైకి హరిణి అంటేనే ఇష్టం. జై హరిణితో సీక్రెట్గా డేట్ చేస్తున్నాడు, ఈ విషయం నాకు హరిణినే చెప్పింది. వినయ్ రేణుకా వైపు సూటిగా చూసి చిన్నగా నవ్వి కాల్ రావడంతో దాన్ని అటెండ్ చేసి మాట్లాడుతూ బిజీ అవుతాడు. ఈయనేంటి నేను చెప్పిన దానికి షాక్ అవుతాడు అనుకుంటే అట్లీస్ట్ రియాక్షన్ కూడా ఇవ్వలేదు. నేను చెప్పింది నమ్మాడా లేదా అని ఆలోచిస్తూ ఉండగానే మహదీర్ విల్లాలోకి ఎంటర్ అవుతాయి వీళ్ళ కార్స్.
పోర్టికోలో కార్ సాగగానే అందరూ కార్ దిగి విల్లాలోకి నడిస్తే మేడ్స్ కార్లో ఉన్న ఫ్రూట్స్ స్వీట్స్తో పాటు వినయ్ తెప్పించిన గిఫ్ట్స్ ఎవ్రీథింగ్ వెనకనే తీసుకుని హాల్లో పెడతారు. హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ కాఫీ సిప్ చేస్తూ ఉన్న మహదీర్ మేడ్స్ తీసుకుని వస్తున్న వాటిని ఆశ్చర్యంగా చూసి గుమ్మం వైపు చూసిన తనకి వినయ్ ఫ్యామిలీ నవ్వుతూ కనిపిస్తారు. మహదీర్ నవ్వుతూ, వినయ్ వచ్చేసారా, మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను, రాండి రాండి అంటూ ప్రతాప్ వర్మ వైపు చూసి నవ్వుతూ, మీరు రారేమో అనుకున్నాను అంకుల్ అంటూ ప్రతాప్ వర్మను ఆప్యాయంగా హక్ చేసుకుంటూ చెప్తాడు. నువ్వింత అభిమానంగా పిలిచాక రాకుండా ఎలా ఉంటాను మహదీర్ అంటూ సోఫాలో కూర్చొని చిరునవ్వుతో మహదీర్ విల్లా ఇంటీరియర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వినయ్ను మహదీర్ వీల్ చైర్ నుండి తనే స్వయంగా సోఫాలోకి షిఫ్ట్ చేశాక వినయ్ చేతిని తన 2 చేతుల్లో బంధించి, నీకున్న బిజీ స్కెడ్యూల్లో 1 డే ఇలా మాతో టైం స్పెండ్ చేస్తావని అనుకోలేదు వినయ్, నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదురా అంటూ ఆనందంగా చెప్తున్న మహదీర్ని చూసి, నీ కోసం నా వర్క్స్నే కాదు కొన్ని కోట్లైనా వదులుకుంటాను, అయినా మనం ఒకే ఫ్యామిలీ, ఇంకెప్పుడు నువ్వు నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని వేరు చెయ్యకు, ఇద్దరిది ఒకే ఫ్యామిలీ అంటూ చిరుకోపంతో చెప్పి మహదీర్తో బిజినెస్ విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాడు. బాబోయ్ ఏమో అనుకున్నా, వీళ్ళు కూడా బాగానే సంపాదించారు అని విల్లా చుట్టూ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రేణుక. మామయ్య మీకోసం ఈ వాచ్ అంటూ మాయ మహదీర్కి మరోవైపు కూర్చుంటూ మహదీర్కి తనే స్వయంగా వాచ్ పెట్టడం చూసి రేణుక అని ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మహదీర్ కోసం స్పెషల్గా రీఛార్జ్ బ్రాండ్ వాచ్ గిఫ్ట్ చేస్తున్న కూతుర్ని చూసి తన పక్కనే కూర్చొని మొబైల్లో ఏదో చూస్తూ ఉన్న జైతో, జై మాయా తీసుకున్న వాచ్ ఒక 5000 ఉంటుందా అని వాచ్ వైపు డౌట్గా చూస్తూ అడుగుతుంది. 5000కి ప్రెజెంట్ నార్మల్ వాచ్ కూడా రావట్లేదు మామ్, ఆ వాచ్ కాస్ట్ నువ్వు గెస్ కూడా చేయలేవు. అవునా, అంత ఎక్స్పెన్సివ్ వాచ్నా అది, పోనీ ఒక 15,000 ఉంటుందా మామ్, అది బ్రాండ్ వాచ్, దట్టు చాలా రేర్ బ్రాండ్, దాని కాస్ట్ థౌజండ్స్ కాదు లాక్స్లో ఉంటుంది, అది 20 lakhs వాచ్ అని చెప్పగానే రేణుకాకి గుండె జారి కడుపులోకి వచ్చేస్తుంది. ఏంటి 20 లక్షలా, అంత అమౌంట్ పెట్టి తీసుకుందా వాచ్ అని ఆలోచిస్తూ, ఇంకోసారి మాయాకి క్రెడిట్ కార్డ్ ఇవ్వకూడదు జై, అనవసరంగా ఎంత ఖర్చు చేసిందో చూడు, మీ డాడ్కి కూడా ఎప్పుడు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వలేదు. అది నా అమౌంట్లో తీసుకున్న గిఫ్ట్ మామ్, అంకుల్కే కాదు ఆంటీ ఆద్యాకి కూడా గిఫ్ట్ తీసుకుంది, అందుకే మేము రావడానికి కొంచెం లేట్ అయింది అని చెప్తూ అమర్ నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి అక్కడి నుండి బయటకు వెళ్తూ గార్డెన్ వైపు వెళ్తాడు. ఇప్పుడు ఎందుకురా ఈ గిఫ్ట్స్ అన్నీ నాకు, నువ్వు రావడమే పెద్ద గిఫ్ట్ అంటూ మాయా నుదుటిన ప్రేమగా ముద్దు పెడుతూ వాచ్ వైపు చూసి, వాచ్ చాలా బాగుంది బంగారం అని వాచ్ వైపు చూస్తూ నవ్వుతూ చెప్పగానే మాయా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అత్త ఇక్కడ మామ వచ్చినప్పటి నుండి కనిపించడం లేదు, కిచెన్లో ఉన్నట్టుంది మాయా అని మహదీర్ చెప్పగానే, ఓకే మామ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మరో గిఫ్ట్ బ్యాగ్ తీసుకొని కిచెన్లోకి వెళ్తున్న కూతుర్ని చూసి రేణుక పళ్ళు నురుతుంది. హాయ్ అత్త ఏం చేస్తున్నావు అంటూ వెనుక నుండి తన మీద చుట్టూ చేతులు వేసి అడుగుతున్న మాయాని చూసి, హే మాయా వచ్చేసావా, ముందు ఇలారా కూర్చో అంటూ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెడుతూ మాయా కోసం అప్పటికప్పుడు పన్నీర్ శాండ్విచ్ ప్రిపేర్ చేసి తనకి ఇవ్వగానే మాయా కొంచెం టేస్ట్ చేసి, వావ్ సూపర్గా ఉందత్త, చాలా బాగుంది, ఇదిగో ఇది నీ కోసం తెచ్చాను అని శైలు కోసం తీసుకున్న బ్యాంగిల్స్ ఇస్తుంది. శైలు గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసి, అవి చూసి చాలా బాగున్నాయిరా, బట్ నాకెందుకురా, మీ మామయ్య ఇప్పటికే చాలా తీసిచ్చారు, నువ్వు తీసుకోవాల్సింది కదా బంగారం. అత్త ఇవి నేను మీ మీదున్న ప్రేమతో తీసుకొచ్చాను, సో నో అనకుండా తీసుకో ప్లీజ్ అని తన శాండ్విచ్ ఫినిష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత, కమ్ అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు, నువ్వు ఒక్కటే ఎందుకు ఇక్కడ, పద వెళ్దాం, ఆగురా అందరికీ జ్యూస్ తీసుకొని వెళ్దాం అని 2 ట్రేస్లో జ్యూస్ గ్లాసెస్ పెట్టేసి మేడ్స్తో వాటిని తీసుకురమ్మని చెప్పి హాల్లో కూర్చొనున్న అందరినీ నవ్వుతూ మాట్లాడుతూ జ్యూస్ తాగుతూ ఉంటుంది. మాయా అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అంత కాస్ట్ పెట్టి గిఫ్ట్ తీసుకురావడం అవసరమా అంటూ సీరియస్గా చూస్తూ మెల్లగా అడుగుతుంది రేణుక. అదేంటి మామ్ అలా అంటావు, నేను ఇచ్చిన గిఫ్ట్ ప్రైస్ కాదు, అవి ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో కనిపించిన హ్యాపీనెస్ చూడు అని విసుగ్గా చెప్తుంది మాయా. అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే వాళ్ళేంటి, నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎప్పుడైనా మీ అత్త మామకి అట్లీస్ట్ నీ కాబోయే భర్తకైనా వాడికైనా ఒక్క గిఫ్ట్ అయినా ఇచ్చావా, నీకు వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువైపోయారు, నువ్వు ఎప్పటికీ మారో మామ్, నువ్వు ఎంతసేపు పుట్టింటి మీద ప్రేమ తప్పితే నీ కూతురు మనసులో ఏముందో కొంచెం కూడా థింక్ చేయవు అని రేణుకా వైపు విసుగ్గా చూస్తూ, ఆగు నీ పని చెప్తా అనుకొని, అయ్యో దానికెందుకు మామ్ ఇంతగా థింక్ చేస్తున్నావు, నువ్వు నాతో కాకుండా ఈ విషయం డాడ్తో చెప్తే ఆయనే ఎస్ చెప్పేవారు, దీనికి కూడా ఎందుకు మామ్ ఇంత థింకింగ్,
సడన్గా మాయ ఎందుకు ఇంత పెద్దగా మాట్లాడుతుందో అర్థం అవ్వక, మాయ కామ్ డౌన్, ఎందుకు ఇప్పుడు అంత గట్టిగా అరుస్తున్నావు, ఈ విషయం మీ డాడ్తో డిస్కస్ చేయకు అని సీరియస్గా చెప్తుంది. హుఫ్ మామ్, చెప్తేనే కదా డాడ్కి తెలిసేది, నువ్వు కామ్గా ఉంటూ నేను మాట్లాడతాను కదా అంటూ వెళ్ళి వినయ్ పక్కన కూర్చొని చెప్పనా అంటూ రేణుక వైపు చూస్తుంది. రేణుక మాయా వైపు కంగారుగా చూస్తూ నీకు దండం పెడతాని చెప్పకు అని సైగ చేస్తున్న రేణుకాని చూసి నవ్వుతూ, డాడ్ పాపం మామ్ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటుంది, అది చెప్తే మీరేమనుకుంటారో అని టెన్షన్ పడుతుంది. ఇది ఈరోజు నా కొంప ముంచేలా ఉంది అని రేణుక కంగారుగా చూస్తూ ఉంటుంది. నాకు చెప్పడానికి టెన్షన్ ఎందుకు బంగారం, ఇంతకీ విషయం ఏంటి? అది అసలు విషయం ఏంటంటే అంటూ మాట్లాడుతూ ఉన్న మాయా నోరు మూసి అదేం లేదండి అని కవర్ చేస్తూ ఉన్న రేణుక చేతిని నెట్టేసి నన్ను చెప్పనివ్వు మామ్ అని చెప్పి, నీకు తెలుసు కదా డాడ్, మామ్కి కుక్ చేయడం అంటే బాగా ఇష్టం, దట్టు సండే వస్తే తన చేతితో అందరికీ స్పెషల్గా కుక్ చేసి పెట్టేది కదా, ఇవాళ అది మిస్ అయిపోయింది అని ఫీల్ అవుతుంది. నువ్వు ఓకే అంటే ఇక్కడ కుక్ చేసి అందరికీ ఇష్టమైనవి వండుతాను అంటుంది, దానికి మీరేమంటారో అని కంగారు పడుతుంది. మాయా చెప్పిందంతా విన్న రేణుక అసలు నేనెప్పుడు చెప్పాను ఇలా అని నోరు తెరిచి అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది. దీనికి టెన్షన్ పడ్డం ఎందుకు రేణు, హ్యాపీగా వెళ్ళి కుక్ చేయి అని చెప్తున్న వినయ్ని చూసిన రేణుక అది కాదండి నేను అసలు ఏమి అని అంటూ ఉండగాని, మామ్ డాడ్ కూడా ఓకే చెప్పాడు కదా, ఇంకేంటి చూస్తున్నావు, వెళ్ళి కుక్ చెయ్యి, అత్త కూడా ఉంది కదా, తను కూడా నీకు హెల్ప్ చేస్తుంది, ఏమంటావు అత్త అంటూ శైలు వైపు చూస్తూ అడుగుతుంది. తప్పకుండా బంగారం, రాంటి వదిన అంటూ రేణుక చేపట్టుకుని కిచెన్లోకి తీసుకెళ్తున్న శైలు వైపు చూసి ఇంటికి రావే అప్పుడు చెప్తాను నీ పని అని మాయా వైపు కొరకొర చూస్తూ రుసరుసలాడుతూ కిచెన్లోకి వెళ్తుంది రేణుక. అది చూసిన మాయా నవ్వుకుంటూ ఉంటుంది. మాయ అందరి వైపు చూసి మెల్లగా అక్కడి నుండి జారుకుని ఆద్య రూమ్ వెళ్ళాలని అనుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన మాన్యాని చూసి నవ్వుతూ తనని హక్ చేసుకొని తనతో మాట్లాడుతూ ఉంటుంది. జై గార్డెన్లోకి వెళ్ళి అమర్తో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఇంకేంట్రా ఇవాళ ప్లాన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని జనరల్గా అడుగుతాడు. నథింగ్ రా, ఫుల్ బోరింగ్, నీకంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తుంటావు, నాకంత అదృష్టం ఎక్కడుంది, ఇవాళ ఏ అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చారు సార్ గారు అని వెటకారంగా అడుగుతాడు. ఏడ్చావులే, ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని ఫిక్స్ అయ్యాను, అందుకే అందరం ఆద్య వాళ్ళ విల్లాకి వచ్చాం, ఇవాళ డిన్నర్ వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసి రిటర్న్ అవుతాము. ఆర్ యూ సీరియస్ జై, నేను జోక్గా అన్నావనుకున్నాను పార్టీలో, అంటే నిజంగానే మహదీర్ అంకుల్ విల్లాకి వెళ్ళావా? యా వెళ్ళాను. నో అందరం వచ్చాం, ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది అమర్, కుదిరితే నువ్వు కూడా రా, వీ హ్యావ్ ఎ గ్రేట్ టైం హియర్, ఆద్య ఫ్రెండ్ మాన్య కూడా ఇందాకే వచ్చింది. అమర్ రాను అని చెప్పాలనుకున్నా వాడు కాస్త మాన్య వచ్చింది అని చెప్పగానే నవ్వుతూ అలాగే జై ఇప్పుడే స్టార్ట్ అవుతాను, అడ్రస్ షేర్ చేయి అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అమర్కి అడ్రస్ పెట్టాక గార్డెన్ చుట్టూ చూస్తూ తల పైకెత్తి చూసిన జైకి అప్పుడే నిద్ర లేచి తన బెడ్రూమ్ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఒళ్ళు విరుచుకుంటూ కనిపిస్తుంది ఆద్య. అలా చూస్తూ ఉన్నప్పుడు ఆద్య అందమైన బెల్లి సూర్యుని కాంతులు మరింత అందంగా మెరుస్తూ జై కంట్లో పడుతుంది. డైమండ్ బెల్లీ రింగ్ తలుక్కుమని మెరవడంతో జై కళ్ళకు ఆద్య ఇంకా అందంగా కనిపిస్తుంది. పింక్ కలర్లో నాజుగ్గా ఉన్న ఆద్య నడుముకి బెల్లీ రింగ్ మరింత అందాన్ని తెచ్చిపెట్టింది అనిపిస్తూ ఉంటే ఆద్య వైపు అలా రెప్పవేయడం కూడా మర్చిపోయి చూస్తూ ఉన్నాడు. ఆద్య తన మీద సన్ రైజ్ చూస్తూ చిరునవ్వుతో తనకి ఇవాళ ఎందుకో ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటే నవ్వుతూ గార్డెన్ వైపు చూసిన ఆద్యకి బాలీవుడ్ హీరోలా కనిపిస్తూ ఉన్న జైని చూసి నవ్వు ఫేస్లో కొంచెం కోపం వచ్చి చేరి తన మొహం ఎర్రబడుతుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.